హలో గైస్, వెల్కమ్ టు ఆర్డినరీ బ్లాగ్స్. అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు. ఎలాగో కొత్త సంవత్సరం అది కాకుండా ఆదివారం అయిపోవడంతో మా నాయన అడిగితే డబ్బులు తీసుకుని కోట దాకా వెళ్ళాము చికెన్ తీసుకుందామని. వెళ్తూ ఉంటే మధ్యలో అయితే మైండ్ మారిపోయింది. చికెన్ తిని తిని బోర్ కొట్టేసింది. అందుకని వాకాడికి వెళ్ళి అయితే చేపలు తీసుకుందామని అయితే వాకాడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది కూర్చొని ఉన్నారు చేపలు ముందు పెట్టుకుని రకరకాలవే. చూస్తూ ముందుకెళ్తే ఈ బండి అయితే కనబడదు మాకు. ఈ బండిలో చూడండి ట్యాంకీల్లో పెట్టి ట్యాంకీల లోపల చేపలు వేసి ఆక్సిజన్ పెట్టున్నారు బతికొనడానికి. అక్కడికి వెళ్ళి కేజీ రేట్ ఎంత అని అడిగితే 180 చెప్పారు. దానికి ముందు ఒక దగ్గర అడిగితే 200 చెప్పారు. ముందుకు వచ్చిన దానికి 20 రూపాయలు తగ్గిందని అయితే బతుకుండే చేపలు అయితే నేను ఒక 2 కేజీలు తీసుకున్నాను. నేను 2 కేజీలు తీసుకున్నాను, మా మామ అయితే 3 కేజీలు తీసుకున్నాడు. 5 కేజీలు కలిపి 900 అయితే 850 రూపాయలు ఇచ్చేసి అయితే అక్కడి నుంచి వచ్చేసాము. ఆయనకు ఫోన్ చేసి చేపలు తెస్తున్నా అని చెప్తే అక్కడే తోమించుకుని వచ్చేయమన్నాడు. కానీ నేను మాట్లాడేప్పుడు మర్చిపోయాను. మళ్ళీ ఆ చేపలను తోమేది కూడా వీడియో తీసాను, కానీ గుర్తురాలేదు. ఆ సగం దూరం వచ్చేసిన తర్వాత అయితే గుర్తొచ్చింది తోమించుకోరమ్మన్నాడని. ఇప్పుడే అనుకున్నా నా దగ్గర అయితే తోమిస్తాడని, కానీ నేను చేపలు తోమే వాళ్ళే లేరని అయితే తప్పించేసుకున్నాను. మా నాయన దగ్గర అయితే తోమించి కోయిపించా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా. బాయ్.